నిశ్శబ్దంగా ఉండాలి, సౌండ్ వినబడకూడదు మన సంఘంలో. అదేంటి ఎవరు లేరేంటి ఇక్కడ అనుకోవాలి. ఎక్కడ చిన్న శబ్దం, మనకు ఒక ప్రత్యేకమైన పేరు ఉంది సంఘానికి, అది చివరి వరకు నిలబడాలి. చివరి వరకు అంటే ఆయన రాకడ వరకు స్థిరంగా దేవుళ్ళో ఉందాం. తొందరగా మొదలెట్టేటప్పటికి మధ్యలో నుంచోకూడదు, ముందే సెట్ చేసుకోవాలి. దేవుని వాక్యాన్ని ప్రతిరోజు మనం వినడం కాదు. ఇప్పటికీ సబ్స్క్రైబర్స్ 585 మంది అయిపోయారు. వీళ్ళందరూ వింటున్నారు. త్వరలో ఈ సంఖ్య 1000కి వెళ్ళిపోద్ది. 2000, 3000, 10,000 సంఖ్య పెరుగుతూ ఉంటుంది. వాక్యం మొదట్లో ఇబ్బందిగా ఉంటుంది, తర్వాత అలవాటు అయిపోతుంది. ఇప్పుడు మీరు వాక్యం లేని స్థలంలో 5 నిమిషాలు కూర్చోలేరు, ఇంకా మీకు అలవాటు అయిపోయింది. ప్రభువుతో అలవాటు అయిపోయాక పాపములో ఒక్క క్షణం ఉండలేరు. ప్రభువుతో సహవాసం గొప్పది, వాక్యంతో సహవాసం చాలా గొప్పది. మనం దేవుని కృపను బట్టి మంచి సహవాసంలో ఉన్నాం. దాన్ని మనం ఎప్పుడు నిలబెట్టుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 55వ వచనము నుండి చాలా జాగ్రత్తగా వినాలి సందేశాన్ని. యోహాను సువార్త 8వ అధ్యాయం 55వ వచనము. ఆయన ఎరుగరు, నేను ఆయన ఎరుగుదును, ఆయన ఎరుగనని నేను చెప్పేలా మీ వల్లే నేనును అబద్ధకుడనై ఇందును గాని నేను ఆయనను ఎరుగుదును. ఆయన మాట గైకొనుచున్నాను. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతురని మిగులు ఆనందించెను, అది చూసి సంతోషించెను అనెను. అందుకు యూదులు, నీకింకనూ 50 సంవత్సరములైనా లేవే, నీవు అబ్రహామునకు చూచితివా అని అతనితో చెప్పగా, యేసు, అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాబట్టి వారు ఆయన మీద రుబ్బుటకు రాళ్ళు ఎత్తిరి, గాని యేసు దాగి దేవాలయముల నుండి బయటకు వెళ్ళిపోయాను. బైబిల్లో ఎక్కడ చూసినా యేసు ఎవరు అనేదానికి చక్కని సమాధానం ఉంది. నేను కూడా ప్రారంభంలో యేసు ఎవరు అనుకుంటూ ఉండేవాడిని. తర్వాత నాకు అర్థమైంది, సాక్షాత్తు యేసు ఈ సృష్టిని చేసిన దేవుడు ఆయనే. హల్లెలూయా. దాంట్లో ఎలాంటి సందేహం కనబడదు నాకు. అందుకే వాక్యంలో చాలాసార్లు ఆయన నేను దేవుణ్ణి అని బయలుపరుచుకున్నాడు. నేను వాక్యాలన్నీ కూడా చాలా పరిశోధిస్తాను, చాలా జాగ్రత్తగా చదువుకుంటాను, రాసుకుంటాను. మా ఇంటి నిండా పుస్తకాలు, రాసిన పుస్తకాలు. వాక్యాన్ని జాగ్రత్తగా ఆలోచించినప్పుడు యేసు దేవుడు అని అర్థమవుతుంది. ఇంకా చాలా చోట్ల వాదాలు ఉన్నాయి, యేసు దేవుడు కాదు అని. అసలు సమస్య లేదు. మీరు ఖచ్చితంగా యేసు దేవుడు అని నమ్మొచ్చు. ఏంటండి, యేసు దేవుడైతే మనకేంటి లాభం అని మీరు అడిగితే, ప్రపంచమంతా దేవుడు ఎవరు 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 అని అనుకుంటున్నారు, కానీ దేవుడిని ఎరగరు. కానీ మనం దేవుడిని ఎరుగుదాం, దేవుడు మనల్ని ఎరుగును. కాబట్టి మనకు లాభం ఏంటి అని మీరు అడిగితే, మనల్ని చేసిన వాడిని, సృష్టి చేసిన వాడిని, ఎప్పుడు ఉండేవాడిని మనం ఎరగటం కంటే ఇంకా లాభం ప్రపంచంలో ఇంకోటి ఏది లేదు. దేవుని స్తోత్రం. దేవుణ్ణి ఎరగటం కంటే లాభం ఏముంది? కాబట్టి మనం ఏదైనా దేవుడితో చెప్పుకోవచ్చు. ఈ దేవుడు ఎవరిని అడగక్కర్లేదు, మన గురించి ఏదైనా చేయాలంటే ఆయనే చేస్తాడు. దేవుణ్ణి ఎరుగుండటం వల్ల ఎంత హాయి, ఎంత సంతోషం, ఎంత సమాధానం. కాబట్టి ప్రపంచంలో ఈ రోజున కొన్ని కోట్ల మందికి దేవుడు ఎవరో తెలియక అయోమయ అవస్థలో ఎవరెవరినో ఆశ్రయించి చేతిలో ఉండే రేఖలను చూపించుకుని, ఏమండి నా జీవితం ఏంటి,
అలాగే జాతకాలు, రకరకాలుగా ఆరాధనలు చేసి దేవుడు ఎవరో తెలియక అయోమయం అనేటువంటి అవస్థలో ఉన్నప్పుడు మనకు దేవుడు ఎవరో తెలుసు. హల్లెలూయా. దేవుడు ఎవరో తెలియటం కన్నా గొప్ప విషయం ఏమీ లేదు ఈ లోకంలో. అందుకే దేవుడు అన్నాడు, మహాజ్ఞానుడికి నేను బయలుపరచలేదు, ఎంతో తపస్సు చేసిన వాడికి నేను బయలుపరచలేదు. సుందర్ సింగ్ గారు వెళ్ళి, ఎందుకు మీరు ఎలాగా, ఒకతను తల నొప్పుల మీద పెట్టి కాళ్ళు పైకి పెట్టుకుని తపస్సు చేస్తున్నాడు, ఎందుకయ్యా ఇలా కాల్చుకుంటున్నావు తల అంటే, దేవుడు కోసం అన్నాడు. ఒకతను ఇనప ముళ్ళ మీద పడుకున్నాడు, ఏంటయ్యా అంటే, దేవుడు కోసం అన్నాడు. అప్పుడు సుందర్ సింగ్ అన్నారు, మీరింత కష్టపడకుండా దేవుడు యేసుక్రీస్తుకు వచ్చి సిలువేయబడ్డాడు, ఆయనే దేవుడు అంటే, ఆయన అక్కడ ఉన్న రాయితోటి సుందర్ సింగ్ని కొడతానికి రాయి ఎత్తుకున్నారు వాళ్ళు. ఎవడోరా నువ్వు, యేసు దేవుడు అంటావేంటి అని ఆయన ఎంత చెప్పినా ఎవ్వరూ నమ్మలేదు. కాబట్టి ఈరోజు మనకున్న గొప్ప భాగ్యం ఏంటంటే, మనకి ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ దుఃఖం వచ్చినా, ఏ ఆందోళన వచ్చినా, ఏ ఆవేదన వచ్చినా మనం తలుపు వేసుకుని దేవుడాన్ని చెప్పుకోవటానికి మనకున్న అవకాశం ఎవరికి లేదు. హల్లెలూయా. ఏదైనా ఎంతో చెప్పచ్చు. ఎంత గొప్ప భాగ్యం. మీరు దీనికన్నా భాగ్యం ఏదో ఆశిస్తున్నారా? ఆశించకండి. నేను దేవుడిని ఎరుగుదును, నన్ను దేవుడు ఎరుగుదుడు. దీనికంటే భాగ్యం ఏదీ లేదు. అదే నిజమైనటువంటి క్రిస్మస్. పోనది కట్టి అది నిజమైన క్రిస్మస్. యేసుని ఎరుగుటే నిజమైన క్రిస్మస్. 2, దేవుణ్ణి ఎరిగిన తర్వాత రెండో పని ఏం చేయాలంటే, దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత దేవుడికి ఏది ఇష్టమో అది మాత్రమే చేయాలి. దేవుని స్తోత్రం. అంతే, ఈ రెండే అయిపోయింది. దేవుడికి ఏది ఇష్టమో అదే చేయాలి. దేవుడికి ఇష్టం లేని పని చేయకూడదు. అదొక తీవ్రమైన నిర్ణయంగా మనం తీసుకుంటే కనుక మనం దేవుడితో సాగిపోవచ్చు. ఎక్కడి వరకు? పరలోకం వరకు. హల్లెలూయా. అర్థమైందా మీకు? ఈ రోజున క్రైస్తవులై ఉండి శ్రమ పడేవారు ఎవరంటే దేవుడిని ఎరగరు, దేవుడితో నడవరు. హనోకు దేవుడితో నడిచాడు, దేవుడు తీసుకెళ్ళిపోయాడు. ఎలియాను దేవుడు తీసుకెళ్ళిపోయాడు, మోషేని తీసుకెళ్ళాడు, అనేక మందిని దేవుడు తీసుకెళ్ళాడు. కాబట్టి అలా నేను ఇక్కడ దేవుని వాక్యంలో చాలా జాగ్రత్తగా ఉంది. మీరు ఆయనను ఎరుగరు. దేవుడు మాట్లాడుతున్నాడు వాళ్ళతోటి, మీరు దేవుణ్ణి ఎరగరు, మీరు దేవుణ్ణి ఎరగరు, నేను చెప్పినా మీరు నమ్మరు. ఇది పరిస్థితి. మీరు ఎరగరు, చెప్పినా నమ్మరు. మీరు దేవుణ్ణి ఎరగరు. రెండో మాట, నేను ఆయన్ని ఎరుగుదును. హల్లెలూయా. ఉదాహరణకి నాకు కొన్ని అనుభవాలు ఉన్నాయి. ఆ అనుభవాలు ఏంటంటే, అప్పు చేయకూడదని, ఎవరిని నమ్మకూడదని, మోసపోకూడదని, ఎవరిని ఏమనకూడదని, గర్వం రాకూడదని, ఎన్ని అనుభవాల నుంచి నేను సేవలోకి వచ్చాను. సంఘంలో చాలామంది నేను చెప్పిన మాట వినలేదు. అప్పులు చేశారు, అప్పులు ఇచ్చారు, గర్వాలు కలిగి ఉన్నారు, నమ్మి మోసపోయారు, అన్నీ చేశారు. అంటే నేను 25 సంవత్సరాల నుంచి చెప్పిన మాట వారు వినలేదు, నమ్మలేదు. సంఘంలోనే ఉన్నారు. వాళ్ళ జీవితాలు చూడండి ఎలాగైపోయినాయో. చెప్తూనే వచ్చాను, ఎన్నో అనుభవాల్లోంచి వచ్చాను నేను. అలాగే ఈరోజు యేసు అంటున్నాడు, నేను దేవుణ్ణి ఎరుగుదును, మీరు ఎరగరు. నేను ఎరుగుదును, మీరు ఎరగరు, మీరు నమ్మరు. ఇదే పరిస్థితి ఈరోజు వరకు. ప్రపంచంలో ఉన్న పరిస్థితి ఇదే. ఏమయ్యా అలా చేయకయ్యా, అలా చేసి నేను దెబ్బతిన్నానంటే
నేను కూడా చేసి చూస్తాను అంటున్నాడు. మాంతలేదు, చెప్పే మాట వినడం లేదు. నేను వాక్యంలోనే ఉన్నాను, జీవితంలోనే ఉన్నాను. నా అనుభవం బట్టి మాట్లాడుతూ ఉంటాను. నేను నమ్మకండి. ఒక అమ్మాయి ఉంది, నేను అతను ప్రేమించాను, పెళ్లి చేసుకున్నాను. ఒత్తిది అదంతా వద్దు అన్నాను. అది ఒట్టిది, అది వయస్సులో ఉండే ప్రభావం. వయస్సులో అలా అనిపిస్తుంది, తర్వాత చాలా కష్టపడతావు అని చెప్తే వినలేదు. ఇంకా కష్టాలు చెప్పలేని కష్టాలు. కాబట్టి వినడం లేదు. కనీసం మీరైనా సంఘస్థులైనా ఆ దేవుని మాటలు నమ్మండి, ఆ దేవుని మాట వినండి. జీవితాలు నాశనం చేసుకోకండి. లోకాన్ని, డబ్బుని, శరీరాన్ని ప్రేమించకండి, దేవుణ్ణి ప్రేమించండి. ఇప్పటి వరకు విననందువల్ల చాలా నష్టపోయారు. ఇంకా నష్టపోకండి, వినండి. కాబట్టి నేను ఆయనను ఎరుగుదును. యేసుప్రభు అంటున్నాడు, నేను దేవుణ్ణి ఎరుగుదును. కాబట్టి ఆయన మాట గైకొనుచున్నాను. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఇప్పుడు మీరు దేవుణ్ణి ఎరుగుదురు కనుక మీరు ఎవరి మాట వినాలి చెప్పాలి. తిరక్కలక్కడ ఎవరి మాట వినాలి? మీరు దేవుని మాట గైకొనాలి. దేవుని స్తోత్రం. ఏం చేయాలి? గైకొనుట అంటే అర్థం చెప్తాను మీకు. డాక్టర్ గారు ఒక మందు ఇచ్చారు, మళ్ళీ అది బయలుదేరింది. డాక్టర్ గారు ఒక మెడిసిన్ ఇచ్చారు, దగ్గు వస్తుంది. ఇప్పుడు దగ్గు వస్తుందని వెళ్ళామనుకోండి, ఒక టానిక్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆ టానిక్ అలాగే ఉంది, ఆ టానిక్ తాగలేదు, దగ్గు తాగలేదు. మళ్ళీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళింది, ఏమండి దగ్గు తగ్గలేదు, అమ్మ టానిక్ తాగవా? చూశానండి, కొంచెం ఏంటో నాకు తాగాలనిపించలేదా? టానిక్ తాగకుండా దగ్గెలా తగ్గుతుంది? బిళ్ళలు వేసుకోకుండా దగ్గెలా తగ్గుతుంది? ఇప్పుడేం చేస్తుందంటే ఎప్పుడు కూడా డాక్టర్ గారు 5 రాస్తే 3 తీసుకుంటుంది, 3 రాస్తే 1 తీసుకుంటుంది. చాలాసార్లు చూశాను. నేను ఎన్ని రాస్తే అన్నీ తీసుకుని వేసుకుంటాను. కాబట్టి మనము దేవుడి మాట గైకొనాలి. స్టీఫెన్ అంటున్నాడు, ధర్మశాస్త్రమును పొందితిరి కానీ మీరు గైకొనలేదు. హల్లెలూయా. ఈ రోజున క్రైస్తవులు, సేవకులు కానీ, విశ్వాసులు కానీ దేవుని మాటలు చాలా శ్రద్ధగా చెప్తున్నారు అంటున్నారు, తీసుకోరు. ఇక్కడే రాలింగ్లో ఒక ఆయన ఉండేవాడు, అదరగొట్టేసేవాడు, కదిలిపోయేవారు, ఏడ్చేసేవారు. తర్వాత ఇద్దరం కలిసి కారులో వెళ్ళేవాడు. వెళ్ళాక మూర్తి గారు నా పరిస్థితి ఎలా ఉంది? అదేంటండి ఇప్పటిదాకా అదరగొట్టేశారు, అద్భుతంగా మాట్లాడారు. అది వేరండి, ఇది వేరండి. ఇదేంటారు బాబు, ఈయన దగ్గరకు వచ్చాను నేను. చూసారా, చెప్పడం వరకే ఆయన తీసుకోలేదు, విన్నవాళ్ళు కూడా తీసుకోవట్లేదు. ఈరోజు మీరు దేవుడి మాటలను లోపలికి తీసుకుంటే తిరిగి అది ఫలిస్తుంది. హల్లెలూయా. అంతే కదా. మొక్క తెచ్చి అక్కడ పెట్టేశారు, కొన్నాడు మందిరం గడ మొక్క అక్కడే పెట్టేశారు. 2 వారాలకు మొక్క ఏదంటున్నది, అది శుభ్రంగా ఎండిపోయి రాలిపోయింది. మొక్క వేసి నీళ్లు పోయిస్తే ఎదుగుతుంది. అలాగా వాక్యాన్ని లోపలికి తీసుకోవట్లేదు. యేసుప్రభు అంతగా అన్నాడు, రాలిపోతుంది, ఎండిపోతుంది, కూలిపోతారు. హల్లెలూయా. చూసారా. కాబట్టి నేను ఆయనని ఎరుగుదును, ఆయన మాట గైకొనుచున్నాను. హల్లెలూయా. అంటే యేసు ప్రభువు దేవుడు మాట ప్రకారమే జీవిస్తాడు. అందరూ చెప్పండి ఒకసారి, ప్రతి నోరు చెప్పాలి. మరి మీరెందుకు జీవించరు? అలా జీవించి చూడండి, ఆయన మాట ప్రకారం జీవించి చూడండి. జీవితాలు ఎంత మధురంగా, ఎంత అద్భుతంగా మారిపోతాయో, ఊహించని విధంగా మారిపోతాయి జీవితాలు. ఆయన మాట కైకొనండి, ఆయన మాట కైకొనండి, ఆయన మాట కైకొనండి. ఆయన మాటలో, నీ మాటలో జీవమున్నది,
అది నన్నిలలో బ్రతికించుచున్నది. నీ మాటలో జీవమున్నది, అది నన్నిలలో బ్రతికించుచున్నది. మాటతోనే మృతులు లేపినావా, మరణములు విరచిన ఓ దేవా. మాట్లాడే దేవా నా యేసయ్యా, నీ మాటలో స్వస్థతున్నది, అది నా రోగము తొలగించుచున్నది. మాటతోనే శక్తి తీర్చినావా, సర్వశక్తి కలిగిన ఓ దేవా. మాట్లాడే దేవా నా యేసయ్యా, నీ మాటలో జ్ఞానమున్నది, అది నీ త్రోవలో నడిపించుచున్నది. మాటతోనే బుద్ధి నేర్పినావా, హృదయమును ఎరిగిన ఓ దేవా. చూసారా ఎన్ని సౌకర్యాలు ఉన్నాయి మాటలో. నా మాట విన్నవారు బండ మీద గృహం పునాది, తిరుగులే జీవితం చివరి దాకా, చివరి వరకు, అంతం వరకు తిరిగి ఉండదు జీవితానికి. మధ్యలో చాలా వచ్చేస్తాయి మనకి, అదేం తీసుకోకూడదు, మనం ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు. కాబట్టి మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూస్తున్నని మిగులు ఆనందించను. చూసారా, మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని ఆనందించను. ఎందుకంటే ఇది లోతుగా ఆలోచిద్దాం. అబ్రహాముతో దేవుడు మాట్లాడేవాడు. అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు భూమి యందు సకల వంశములు నీ యందు ఆశీర్వదింపబడతాయి, నీవు అందరికీ తండ్రి అవుతావు, నీ పేరు అబ్రాము కాదు అబ్రహాము అనబడుతుంది, సారయి కాదు షారా అనబడుతుంది. భూమి మీద సకల గోత్రములకు తల్లి అవుతాను. విశ్వాసుల తల్లి, విశ్వాసుల తండ్రి అబ్రహాం. అబ్రహాంతో దేవుడు అన్నాడు, పైకి చూడు నక్షత్రాల కింద చూడు ఇసుక రేణువులు అని చెప్పినటువంటి దేవుడు, నీతో నా నిబంధన స్థిరపరుస్తున్నాను, నిన్ను విస్తరింపచేస్తాను, నీ కడుపులో నుండి రాజులు ప్రవక్తలు న్యాయాధిపతులు నీ గర్భములో నుండి వస్తారు, నీ గర్భములో నుండి నేను కూడా వస్తాను. హల్లెలూయా. చూసారా, అబ్రహాంతో దేవుడు మాట్లాడాడు. అబ్రహాము యేసు ప్రభు నా కడుపులోంచి ఎప్పుడు వస్తాడని ఎదురు చూశాడు, ఇప్పుడు చూస్తున్నాడంట, సంతోషిస్తున్నాడంట అని యేసు ప్రభు చెప్తున్నాడు. అబ్రహాం ఎప్పుడూ చనిపోయాడు. ఇలా చెప్తాడేంటినా? దీనికి ఒకే ఒక తార్కాణం మనకి, అదేంటంటే ధనవంతుడు లాజరు. ధనవంతుడు అగ్నిగుండంలో నుంచి అబ్రహామును చూస్తున్నాడు. అబ్రహాము ధనవంతుడితో మాట్లాడుతున్నాడు, నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు బతికావు, కాలుతున్నావు. లాజరు దేవుడికి ఇష్టం వచ్చినట్టు బతికాడు, పైన ఉన్నాడు. అంటే అబ్రహాము పరలోకంలో ఉన్నాడు అనేది మనకు స్పష్టమైపోయింది. హల్లెలూయా. చూసారా, అయితే ఇప్పుడు అబ్రహాము పరలోకము నుంచి ఆయన తర్వాత 4,200 సంవత్సరాల తర్వాత అబ్రహాము పైన కూర్చొని చూస్తున్నప్పుడు 4,200 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు అబ్రహాముకు పుడతాం. అబ్రహాం పైనుంచి చూసి చాలా సంతోషపడుతున్నాడు. హల్లెలూయా. ఆ మాట ఎవరు చెప్తున్నారు? యేసు ప్రభువు చెప్తున్నాడు. చూసారా, అబ్రహాం అక్కడ ఉన్నాడు. అబ్రహాము 175 సంవత్సరాలు బతికాడు. అయితే అబ్రహాము కుమారుడైన ఇస్సాకు 180 సంవత్సరాలు బతికాడు. చూడండి, 120 ఏళ్ళు ఆయుష్ అన్నాడు, అయినా 180 బతికారు. వాళ్ళకి ఆయుష్కాలం ఇచ్చాడు దేవుడు. ఇస్సాకు అంటే ఆశీర్వాదం. ఇస్సాకు జీవితం అంతా ఆశీర్వాదమే.
ఎక్కడ ఏది విత్తనం వేసినా అది 100 బస్తాలు వచ్చింది, ఫలించేవాడు. కాబట్టి అబ్రహాము పరలోకము నుంచి ఆ రోజు యేసుక్రీస్తుని చూడటమే కాదు, ఈరోజు మనలను కూడా ఆయన చూస్తున్నాడు. హల్లెలూయా. మనకు రూపాంతర దర్శనంలో మోషే ఏలియా కనపడ్డారు, కానీ అబ్రహాం కనబడలేదు. ఇక్కడైతే యేసు ప్రభు అబ్రహాము నా దినము చూతునని మిగుల ఆనందించను. అబ్రహాము మిగుల ఆనందించను, చూతునని ఆనందించను. మళ్ళీ అంటున్నాడు, చూస్తాననుకున్నాడు, ఇప్పుడు చూస్తూ సంతోషిస్తున్నాడు అంటున్నాడు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు చూడండి యేసు ప్రభు, ఎంత జ్ఞానమో చూడండి ఆయనకి, అన్నీ తెలుసు ఆయనకి. ఒకసారి మనకు అనిపిస్తుంది, మనలో చాలామందికి అనిపిస్తుంది కదా, ఏమనిపిస్తుంది, ఇన్ని తెలిసిన దేవుడు కదా, ఇంత గొప్ప దేవుడు, ఏంటో నా పని చేయడేంటి? అవును, నీ పని చేయడానికే వచ్చాడు ఆయన ఇక్కడికి, అంతే కదా. నీ మనవరాల పని, నీ పని, మీ ఆయన పని, మీ ఇళ్ళు పని, మీ పొలాల పని, మీ స్థలాల పని చేయటానికి వచ్చాడు కదా. అందుకు రాలేదు ఆయన, నశించే దానిని వెదకి రక్షించడానికి వచ్చాడు. హల్లెలూయా. నీ పనులు చేయడానికి రాలేదు తల్లి. కొంతమందికి సందేహం, దేవుడు అయితే కనుక నా పని చేస్తే నమ్ముతాను. ఇప్పుడు నువ్వు నమ్మకపోయినందువల్ల యేసు ప్రభువుకి వచ్చిన ఎంత నష్టం వచ్చేసిందో, అంతేనా? అవునా కదా. నువ్వు నమ్మనందువల్ల ఆయనకి చాలా నష్టం వచ్చింది. పూడుస్తావా? చూసారా, నా దినము చూతునని ఆనందించను, చూచి సంతోషించను. చూసేశాడు. పరలోకం నుండి దేవదూతలు ఈ కార్యము తొంగి చూస్తున్నారు అన్నాడు పౌలు. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నాయన్నీ చూస్తున్నారు. వాళ్ళు మెలకుగా ఉన్నారు, కొంతమంది నిద్రపోతున్నారు, కొంతమంది మెలకుగా ఉన్నారు. దేవుడు వాళ్ళకి ఆ దృష్టి ఇస్తాడు చూడటానికి. ఒకరోజు నేను తెల్లవారుజామున పడుకుని నిద్రపోతున్నప్పుడు నాకు దర్శనం వచ్చింది. నేను శరీరంతో బాగా పైకి, చాలా పైకి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ చాలామంది ఉన్నారు. ఇదేంటి ఇక్కడ చాలామంది ఉన్నారు, ఎవరేళ్ళు అని నేను అనుకుంటున్నాను నా హృదయంలో. అప్పుడు నాకు స్వరం వినపడుతుంది, ఇక్కడ ఉన్నవారందరూ కూడా పరదైసు సంబంధులు అన్నాడు. హల్లెలూయా. అంటే పరదైసులకు వెళ్ళాను నేను. మనకు తెలియని మర్మాలు చాలా ఉన్నాయి. ఇక్కడ ఒక మర్మం చెప్తున్నాడు దేవుడు, ఇంకా చాలా మర్మాలు ఉన్నాయి. ఈ చాలా మర్మాల గురించి పౌలు ఏమన్నాడంటే, ఒకడు చనిపోయి శరీరముతో వెళ్ళాను, ఆత్మతో వెళ్ళాను నాకు తెలియదు, కానీ పరలోకమునకు వెళ్ళి 3 దినములు ఉండి ఎవ్వరికి చెప్పకూడని సంగతులు చూచెను. హల్లెలూయా. పౌలుకు చూపించాడు. ఒక దైవజనుడు భార్య చనిపోయింది, ఆయన దర్శనం. భార్య చనిపోయినప్పుడు ఆ భార్య గురించి రోజు ఏడుస్తున్నాడు. భార్య గురించి ఆ పాస్టర్ గారు రోజు ఏడుస్తున్నాడు. ఏడుస్తుంటే ఒకరోజు నిద్రపోయిన తర్వాత అతని ఆత్మ బయలుదేరింది. పరదైసు అది ఏదో అని అర్థం కాలేదు అతనికి. అక్కడ గృహాలు ఉన్నాయి. అక్కడ ఒక చోట ఇతని భార్య కనిపించింది. కనిపిస్తే వెళ్ళి, ఇక్కడ ఉన్నావా, ఎలా ఉన్నావు, ఏంటి అని అడుగుతుంటే, నేను చాలా సంతోషంగా ఉన్నాను ఇక్కడ, నేను చాలా బాగున్నాను ఇక్కడ అన్న తర్వాత దూత అంటున్నాడు, ఇంక నువ్వు బయలుదేరు అంటున్నాడు. వస్తున్నాడు. ఇంకొక ఆవిడ ఉంది అక్కడ, చాలా పెద్ద గృహం ఉంది అక్కడ. వాళ్ళ భార్య ఏమో చిన్న గృహంలో ఉంది, కానీ ఇంకొక ఆవిడ చాలా పెద్ద గృహంలో ఉంది. ఆశ్చర్యపోయాడు. దేవదూతను అడుగుతున్నాడు, ఇదేంటి ఈవిడ మందిరంలో పనిచేసేది,
మందిరంలో తుడిచేది, తడిగుడ్డ పెట్టేది, అన్నీ కడిగేది. ఈ కడిగి ఆవిడికి ఎంత గృహం ఇచ్చాడు, నా భార్యకి ఎంత ఇల్లు ఇచ్చాడేంటి దేవుడు అంటున్నాడు. అందుకే అక్కడ ఇల్లు, అక్కడ స్థలాలు, అక్కడ డబ్బులు కాదు శాశ్వతం, ఇక్కడ గృహాలే. హల్లెలూయా. చాలా పెద్ద గృహం ఇచ్చాడు ఆవిడకి. అయిపోయిన తర్వాత ఇతనికి ఒక ఆశ పుట్టింది. మరి నా గృహం ఎక్కడ ఉందో ఒకసారి చూపించవా దూతగారు, రా చూద్ది కానీ. ఇది నువ్వు వచ్చి ఉండబోయే గృహం అన్నాడు. దానికి తలుపులు లేవు, కిటికీలు లేవు, పైన స్లాబ్ లేదు, మొండి గోడలు ఉన్నాయి. ఇది నా గృహమా? ఇదే నీ గృహం అన్నాడు. అదేంటండి బాబు, నా వారికేమో చిన్నిల్లా, మా మందిరంలో పనిచేసిన వాడికి అంత పెద్ద ఇల్లా, నాకేమో తలుపులు కిటికీలు పైన స్లాబ్ లేని ఈ ఇల్లా అన్నాడు. అక్కడ నీ జీవితం, నీ బ్రతుకు అదే. అక్కడ కింద నువ్వు పూర్తిగా నాలో లేవు, నువ్వు పూర్తిగా నాలో లేవు, అటు ఇటు ఉన్నావు. నీ భార్య కూడా పూర్తిగా నాలో లేదు, కానీ మందిరంలో సేవ చేసిందే ఆవిడ పూర్తిగా నాలో ఉంది. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఎంత సమర్పించుకుంటావో అంత మంచి గృహం ఉంటుంది ఇక్కడ. హల్లెలూయా. అనేటప్పటికి దమ్మన మెలకు వచ్చింది. వెంటనే ప్రభువా అర్థమైంది. కాబట్టి ఇక్కడ మీరు చేసిన దాన్ని బట్టే అక్కడ నివాసం ఉంటుంది. హల్లెలూయా. అర్థమైంది మీకు? యేసు శిష్యులతో పలికి తిరిగి వత్తునని, యేసు శిష్యులతో పలికి తిరిగి వత్తునని, సిద్ధపరచిన స్థలమున, సిద్ధపరచిన స్థలమున, నేనున్న చోట మీరుండా, నేనున్న చోట మీరుండా, జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చును. రించు కొనేదరుగా వారే సమస్తము, వారే సమస్తము. డోలకు వదలవయా, డోలకు వదిలి చూడు ఏంటో సమస్య. ఇలాగంటావు, అలాగంటావు, అలాగంటావు, ఇలాగంటావు. వచ్చేస్తుంది మనకి జబ్బు. వచ్చిందా చూసుకోండి జాగ్రత్తగా. ఇంకా రాలేదా? రైట్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎలాంటి మాట చెప్పేది ఊడిపోయిందో చూడండి. సదా ప్రభు తోడా నుండి స్తుతి చెల్లింతును, సదా ప్రభు తోడా నుండి స్తుతి చెల్లింతుము, అద్భుతము ఆదిరమున అద్భుతము వర్ణింపలేరుగా. స్తోత్రం. ఇక్కడ మీరు చేసిన పనిని బట్టి అక్కడ గృహం ఉంటుంది. మర్చిపోకండి. ఇక్కడ మీరు చేసింది. యేసు ప్రభు ఏమన్నాడు? నేనే కదా చెప్పాలి, మీరు చెప్తారేంటి? ఇక్కడ ఇనపెట్టెల్లో, బట్టల పెట్టెల్లో, టంకు పెట్టెల్లో, చీర మడతల్లో డబ్బు దాచుకోకండి. దొంగలు ఉంటారు, ఇంటి దొంగలు, బయట దొంగలు, చుట్టుపక్కల దొంగలు, రకరకాల దొంగలు ఉంటారు, దొంగిలిస్తారు. పరలోకములో ధనము కూర్చుకోండి, అది ఎక్కడికి పోదు. హల్లెలూయా. అర్థమైందా మీకు? కొంతమందికి ఇంట్లో డబ్బులు కనబడితే పిచ్చకపోద్ది, ఏం చేద్దాం అని. ఏం చేస్తామంది? కాఫీ కాసు తాగండి, పొయ్యిలో పెట్టండి,
అప్పుడు మీకు సమస్య క్లియర్ అయిపోద్ది కదా. కాబట్టి ఈ దర్శనం వచ్చిన తర్వాత ఆయన చాలా మారిపోయాడు. అమ్మో, నేను చాలా జాగ్రత్తగా ఉండాలి అని ఆయనకి అర్థమైంది. ఈరోజు మీరు కూడా అర్థం చేసుకోండి, ఇక్కడేమీ లేదు, ఇదంతా ఖాళీ. ఎవరైతే ఇక్కడికి దేవుడి కొరకు జీవిస్తారో సుందరమైన భవనాలు అక్కడ ఉన్నాయి. హల్లెలూయా. దానికి మీరు ఏమీ ఖర్చు పెట్టక్కర్లేదు. విశ్వాసము, పరిశుద్ధత, యథార్థత మీకు దారి చూపుతుంది. కాబట్టి ఆయన మాట గైకొనుచున్నాను, అబ్రహాము చూచెను, సంతోషించెను. ఇక్కడ చూడండి, అందుకు యూదులు నీకింకనూ 50 సంవత్సరములు లేవు. ఆయన మనిషిని చూస్తున్నారు వాళ్ళు. ఈ రోజున క్రైస్తవులు కూడా చాలామంది యేసు ప్రభువుని ఒక మనిషిని చూస్తున్నారు తెలియక. నీకు ఇంకా 50 ఏళ్ళు లేవు కదా. మరప్పుడు ఆయనకు 33 ఏళ్ళే. నీకు ఇంకా 50 ఏళ్ళు లేవు. ఏనాటి అబ్రహాము? 4000 సంవత్సరాల కిందట అబ్రహాం ఎక్కడా, నువ్వెక్కడా? ఏం మాటలయ్యా, పిచ్చి మాటలు. యేసు ప్రభు దగ్గర ఉండే గొప్పతనం ఏంటంటే, తెలివైన వాళ్ళు ఇంకా తెలివైన చేస్తాడు, పిచ్చోళ్ళు ఇంకా పిచ్చోళ్ళు చేసేస్తాడు, బుర్ర పని చేయకుండా చేసేస్తాడు. ఒక రోజున బెంగళూరులో నేను ఒక ఇంట్లో ఉన్నప్పుడు మాట్లాడుకుంటూ ఉండగా నేను అన్నాను, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు బస్సు వేసుకొస్తాను అన్నాను డేవిస్ అనే ఆయనతోటి. నేను మళ్ళీ నెక్స్ట్ బెంగళూరు వచ్చినప్పుడు బస్సు వేసుకుని వస్తాను అన్నాను. ఆయన వాళ్ళ ఆవిడేమో బుర్ర కొక్కోలేదు, కానీ ఆయన గట్టిగా కోక్కున్నాడు. ఈయన కొద్దిగా తేడా వచ్చినట్టుంది పాపం. నేనేమో ఉద్యోగం గురించి వెళ్ళాను అక్కడికి. నా దగ్గరేమో 100 రూపాయలు లేవు. నేనేమో ఒక 40 లక్షల బస్సు వేసుకుని వస్తానని చెప్తున్నాను. చాలాసేపు ఆలోచించాడు. ఆలోచించిన తర్వాత అప్పుడు అంటున్నాడు, బాధపడకండి, రోజులు ఎప్పుడు ఒకేలా ఉండవు, మీకు కూడా మంచి రోజులు వస్తాయి. నేనన్నాను, మంచి రోజులు వస్తాయి అంటావేంటయ్యా? బస్సు వేసుకుని సంఘాన్ని తీసుకుని నేను నీ ఇంటికి బెంగళూరు వస్తాను అన్నాను. హల్లెలూయా. గట్టిగా దేవుని స్తోత్రం. ఇది నాకు తెలియదు, నా లోపల ఉన్న దేవుడు మాట్లాడుతున్నాడు. అలాగే మనం కొద్ది కాలంలో చక్కని బస్సు వేసుకుని మనం ఆ ప్రాంతాలన్నీ తిరగబోతున్నాం. హల్లెలూయా. దేవుడు కార్యం ఇది. కానీ ఆయనకి మతిపోయింది. మతిలేదు ఆయనకి. చాలాసేపు మతిలేదు ఆయనకి. కానీ ఎవరో చెప్పారంట ఆయనకి ఈ మధ్యన బస్సులు, కార్లు అన్నీ వచ్చేసినాయి. అవునా? దేవుని స్తోత్రం చెల్లిద్దాం. కాబట్టి యేసు ప్రభువు చాలా మర్మగర్భితంగా మాట్లాడతాడు. ఆ మర్మం అందరికీ అర్థం కాదు. బైబిల్లో ఒక మాట ఉంది, యెహోవా మర్మము ఆయన భక్తులకు మాత్రమే తెలియజేయబడుతుంది. హల్లెలూయా. దేవుని మర్మం ఆయన భక్తులకు తప్ప ఎవరికి అర్థం కాదు. నాకు రాబోయే దినాల్లో యేసు సేవా కేంద్రం ఎలా ఉంటుంది, ఎన్ని వేల మంది ఆరాధన చేస్తారు, ఎన్ని మందిరాలు ఉంటాయని నాకు తెలుసు. మీకు తెలియదు. ఇప్పుడు చెప్పినా కూడా మీకు అబ్బో అనుకుంటారు మీరు. ఎందుకంటే మనం దేవుణ్ణి నమ్మినప్పుడు దేవుడు అలా హెచ్చించుకుంటూనే వెళ్ళిపోతాడు. అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. నీకు 50 ఏళ్ళు లేవు, అబ్రహామును చూచితివా అని ఆయనతో చెప్పగా ఇక్కడ మనకి ముఖ్యమైన పాయింట్ ఒకటి దొరికింది. అద్భుతమైన వాక్యం మనకు దొరికింది, మర్మం దొరికింది. అదేంటంటే, అబ్రహాము పుట్టక మునుపే నేనున్నాను. హల్లెలూయా చెప్పండి. అది ఏమీ చేయదు, అది సాధు. దాని ముఖం చూస్తే తెలిసిపోతుంది. దాని గొడవ వదిలేయండి, ఏమీ చేయలేదు. నేను మాట ఎత్తున్నాను, దాని వంక చూడకండి. మన దగ్గరకు ఉన్న మనుషులే ప్రమాదం, కానీ దానివల్ల ఏ ప్రమాదం లేదు.
కాబట్టి అబ్రహాము పుట్టక మునుపే నేనున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి. ఎక్కడున్నాడంట? ఇప్పుడు చెప్పండి. భూమి పుట్టక మునుపే ఆయన ఉన్నాడు. జగత్ పుట్టక మునుపే ఆయన ఉన్నాడు. ఆయన పేరేంటి? ఉన్నవాడు, ఉండువాడు, ఎల్లప్పుడూ ఉండేవాడు. చూడండి, ప్రకటన గ్రంథము తొందరగా ముగించుకుందాం. చక్కని మాట ప్రకటన గ్రంథంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము. ఎందుకు చెప్తున్నానంటే సాక్షాత్తు దేవుడే యేసుక్రీస్తు కనుక మనము హాయిగా సంతోషంగా జీవించవచ్చు. 1వ అధ్యాయం 8వ వచనం. అల్ఫయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడును నేనే అని సర్వాధికారియు దేవుడు నాకు ప్రభు సెలవిచ్చుచున్నాడు. దేవుని స్తోత్రం. యేసు అంటున్నాడు, నేనే ఎప్పుడు ఉన్నాను, ముందున్నాను, తర్వాత ఉంటాను, ఎప్పుడు ఉంటాను. సర్వాధికారి నేను. ఇప్పుడు అర్థమైందా మీకు? భూమి పుట్టక మునుపే నేనున్నాను. భూమి ఆకాశములు వెళ్ళిపోయినా నేను ఉంటాను. ఇప్పుడు నేను మీకు చెప్పదలుచుకున్న మాట ఏంటో తెలుసా మీకు? ఈరోజు భూమి పుట్టక మునుపు నేనున్నాను, ఆకాశములు చేయక మునుపు నేనున్నాను, ఈ భూమి ఆకాశములు వెళ్ళిపోయిన తర్వాత నేను ఉంటాను. కాబట్టి భూమి ఆకాశము గతించిన నా మాట గతించదు. హల్లెలూయా. కాబట్టి మీరు దేవుని మాట నమ్మచ్చు. దేవుని మాట మీద విశ్వాసం కలిగి ఉండాలి. మనుషులు మాటలు వింటారు, అబద్ధాలాడి వాళ్ళు మాటలు వింటారు, తేనె పూసినట్టు మాట్లాడే తీయని మాటలు వింటారు, కల్పనా కథలు వింటారు. లపలప అంటాడు, ఆడికి తెలదు ఏం వాగుతున్నాడో, కింద కూర్చున్నవాడికి తెలదు. అలాంటి పనికి మళ్ళీ వింటారు, కల్పనా కథలు అంటారు. ఓహో నీకేం జరిగిపోతుందో చూడంటాడు. రోడ్డు పక్కన ఉన్న జ్యోతిష్కుడు అలాగే చెప్తాడు, వీడు అలాగే చెప్తాడు. ఒక రోజున ఒక అతను అడిగాడు, ఏంటయ్యా మరి అందరికీ జాతకాలు చెప్తున్నావు, నువ్వు ఎప్పుడు రోడ్డు మీద ఉన్నావు ఏంటంటే, నువ్వు రోడ్డు మీద ఉన్నావు, అందరికీ జాతకాలు చెప్తున్నావు, మరి నువ్వు ఇలా ఉన్నావేంటి అంటే అతను అంటున్నాడు, నేను కొద్ది సంవత్సరాల్లో మీకు కనపడను అన్నాడు. ఏమైపోతావు? కొద్ది సంవత్సరాల్లో నేను మీకు కనబడను అన్నాడు. మళ్ళీ అడిగారు, అంటే ఏమైపోతావు అన్నాడు. అదే నా జాతకం అన్నాడు. ఏంటి నీ జాతకం? వీళ్ళందరి దగ్గర వసూలు చేసిన డబ్బులతో నేను గొప్పని అయిపోతాను. దేవుని స్తోత్రం. మరి వాళ్ళు ఏమో వాళ్ళ సంగతి నాకేం తెలుసు, ఎవరు వచ్చినోళ్ళు చూపించుకునేవాళ్ళు, వాళ్ళ సంగతి నాకు పని లేదు. ఇలాగ ఉన్నారు పాస్టర్లు, ఏదో ఒకటి కల్పన కథలు చెప్పేస్తున్నారు. ఈ పిచ్చోళ్ళు వెళ్ళి తిరుగుతున్నారు. మా అయ్యగారికి అన్నీ తెలుసు, మీ అయ్యగారికి ఏం తెలుసు? ఏం తెలుసు మీ అయ్యగారికి? వాక్యం. యేసుప్రభు అన్నాడు, భూమి ఆకాశములు గతించినను నా నోట నుండి వచ్చి మాట సున్నైనను పొల్లైనను గతించదు. కాబట్టి యేసుప్రభు నాతో ఒక మాట చెప్పాడు, నన్ను సేవకు పిలిచినప్పుడు నువ్వేమీ నమ్మొద్దు, నా వాక్యాన్ని నమ్ముకుని వెళ్ళిపో. హల్లెలూయా. అదే ఈరోజు ఏ రోజు కూడా మనలను నిలబెట్టింది, సంఘాన్ని, యేసు సేవా కేంద్రాన్ని నిలబెట్టింది దేవుని వాక్యమే. చికటకల ఊపి నుండి లేవనెత్తెను, సమతలమగు భూమిపై నన్ను నిలిపెను, జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతలమగు భూమిపై నన్ను నిలిపెను, నా పాదములకు దీపమాయెను, నా పాదములకు దీపమాయెను, సత్యమైన మార్గములో నడుపుచుండెను, నన్ను
సత్యమైన మార్గములో నడుపుచుండెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదిచ్చెను. శత్రువును ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది. అపవాది వేయుచున్న అగ్ని బాణములను ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదిచ్చెను. పాల వంటిది జుంటి తేనె వంటిది, నా జీవకు మహామధురమైనది. మేలిమి బంగారు కన్న మిన్నైనది, రత్నరాసుల కన్నా కోరదగినది. స్తోత్రం. కాబట్టి వాక్యం మీద ఆధారపడమన్నాడు దేవుడు. సేవకుల మీద ఆధారపడద్దు, సంఘాల మీద ఆధారపడద్దు, మీ ప్రార్థనల మీద, మీ ఉపవాసాల మీద ఆధారపడద్దు. అవన్నీ చేయండి, కానీ వాక్యం. అడిగాను ఒక ఆయన్ని, రావులపాలెం వెళ్ళాం. నేను వాక్యం చెప్పాను, అతను వాక్యం చెప్పాడు. వచ్చేటప్పుడు అతను మీకు ఎప్పుడైనా చూపిస్తాను. అతను అన్నాడు, అయ్యగారు కోపంగా ఉన్నారు ఏంటో అన్నాడు. కోపం కాదయ్యా, తప్పు కదా అలాగా. ఏం చెప్పావు నువ్వు అక్కడ? ఏం లేదు సార్, అలా చెప్పకపోతే వాళ్ళకి సంతోషం కలగదు. తప్పు కదూ, నీకు తెలుసు అది తప్పు అని. అబద్ధం చెప్పావు నువ్వు, సత్యం చెప్పలేదు నువ్వు, చాలా ప్రమాదంలో పడతావు అన్నాను. తర్వాత కొంతకాలానికి అతని భార్య చనిపోయింది, అతని సేవ పోయింది, చెల్లాచెదురైపోయి ఖాళీగా తిరుగుతున్నాడు. దేవుని స్తోత్రం. వాక్యం తప్పు చెప్పాడు, తప్పుడు బోధ చేశాడు. ఈరోజు తప్పుడు బోధలు జరుగుతున్నాయి. వ్యక్తులను చూపించుకుంటున్నారు, విగ్రహారాధనలాగా చేస్తున్నారు. తప్పు. వాక్యమే యేసుక్రీస్తు. ఆ వాక్యము కృపాసత్య సంపూర్ణుడై శరీరధారి అయి మన మధ్య నివసించను. హల్లెలూయా. కాబట్టి మీరెప్పుడు వాక్యం మీద ఆధారపడండి, వాక్యం మీద ఆధారపడండి. దేవుని వాక్యంలో ఎన్నో మర్మాలు, దేవుని చిత్తమైతే భవిష్యత్తులో మనం ఇంకా ఎన్నో మర్మాలు తెలుసుకోబోతున్నాం. ఈరోజు దేవుడు మనకిచ్చిన మర్మం ఏంటంటే, బాలుడుగా పశువుల పాకలో పుట్టినటువంటి యేసుక్రీస్తు శరీరధారిగా 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి సిలువేయబడి తిరిగి లేచి పరలోకంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు పిల్లవాడు కాదు, బాలుడు కాదు, మనిషి కాదు, సాక్షాత్ ఆయనే దేవుడు. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తుని ఎవరెరుగుదరో వారు దేవుడిని ఎరుగుదురు. ఒక మాట చూడండి, ముగించేస్తాను. తొందరగా మనం వెళ్ళిపోదాం. 5 నిమిషాల్లో చక్కని మాట, అద్భుతమైన మాట. యోహాను సువార్త 14వ అధ్యాయం, యోహాను సువార్త 14:7 చాలా క్లారిటీగా ఇచ్చేసాడు దేవుడు మనకి. యోహాను 14:7 మీరు నన్ను ఎరిగి ఉంటే, మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉన్నారు. ఇప్పటి నుండి మీరు ఆయనని ఎరుగుదురు, మీరు ఆయన్ని ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారని చెప్పాను. నన్ను తెలుసుకుంటే దేవుని తెలుసుకున్నారు, నన్ను తెలుసుకుని ఉంటే దేవుని తెలుసుకున్నారు. నన్ను తెలియకపోతే దేవుడిని ఎరగరు. మీరు చదువు. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా, తండ్రిని మాకు కనపరచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా, యేసు, ఫిలిప్పు, నేను ఇంతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనపరచుమని ఎలా చెప్పుచున్నావు? దేవుని స్తోత్రం. నన్ను చూసినాడు దేవుడిని చూసేశాడు. నేనే తండ్రి కుమార పరిశుద్ధాత్మ. అక్కడ దేవుడుగా ఉన్నాను, కుమారుడుగా వచ్చాను, తర్వాత పరిశుద్ధాత్మగా వస్తున్నాను. మేము ముగ్గురం ఒక్కళ్ళమే. హల్లెలూయా. ముగ్గురు కాదాళ్ళు,
3 కుర్చీలు అవసరం లేదు ఆయనకి. ఆయన ఒక్కడే ఇక్కడ ఉండడు, 3 ఇక్కడ ఉండరు. ఒకళ్ళు ఉంటే వాళ్ళు ఉండరు ఇక్కడ. ప్రస్తుతానికి పరిశుద్ధాత్మ ఉన్నాడు ఇక్కడ, తండ్రి కుమారుల పైన ఉన్నారు. ఇవన్నీ ఏమవుతాయో తెలుసా? అప్పుడు సబ్జెక్ట్ కాదు మనకి. ఒక రోజున పరిశుద్ధాత్మ దేవుడు తీసుకెళ్ళి సంఘాన్ని యేసు ప్రభువుకు అప్పచెప్తాడు. 1000 ఏళ్ల పరిపాలన తీర్పులు అంతా అయిపోయిన తర్వాత యేసు ప్రభు మనలను తీసుకెళ్ళి ఆయన, పరిశుద్ధాత్మ, మనము అందరం కలిసి దేవుళ్ళలోకి వెళ్ళిపోతాం. అప్పుడు మళ్ళీ దేవుడు ఒక్కడే ఉంటాడు. హల్లెలూయా. ఇది మర్మం. ఈ మర్మం అంత సులువు కాదు. తన సేవకులకు మర్మాన్ని బయలుపరుస్తాడు. కాబట్టి మనం క్రిస్మస్ పండుగలు జరుపుకుంటున్న యేసే దేవుడు. అయితే ఎందుకు ఇలా జరుపుకుంటున్నాం అంటే అనేక మందికి సువార్త ప్రకటించడానికి ఇలాంటి సువార్త పండుగలు మనం జరుపుకుంటున్నాం. సత్యాలు తెలియజేయడానికి జరుపుకుంటున్నాం. అనేక మందికి మనం ఆయన సత్యం తెలియజేయటానికి ఇవి జరుపుకుంటున్నాం. మరి దేని కొరకు కాదు. కాబట్టి వాక్యం ఎక్కడైతే ఉందో, వాక్యం ఎక్కడైతే విత్తపడుతుందో అక్కడ యేసు ఉంటారు. హల్లెలూయా. వాక్యం లేని కాడ సంఘములు కానీ మనుషులు కానీ యేసు ఉండరు. కాబట్టి అబ్రహాము పుట్టక మునిపే నేనున్నాను అని నిశ్చయముగా చెప్పుచున్నాను. కాబట్టి వారు ఆయన మీద రూటకు రాళ్ళు ఎత్తిరి కానీ యేసు దాగి దేవాలయములు వెళ్ళిపోయాను. చూడండి, సత్యం చెప్పిన యేసు మీద రాళ్ళు ఎత్తారు. ఈ మాట జాగ్రత్తగా మనండి. సత్యం చెప్పిన యేసు మీద రాళ్ళు ఎత్తారు. ఈరోజు ప్రపంచంలో యేసు గురించి చెప్పేవారందరినీ చంపటానికి, కొట్టడానికి సిద్ధపడుతున్నారు. ఏంటి కారణం? జాగ్రత్తగా ఆలోచించండి. అసలు నిజమైన దేవుణ్ణి, నిజమైన యేసుని ఎందుకు ప్రకటించనివ్వడం లేదు? కారణం ఏంటి? ఈ లోకాధికారి ఎంత గట్టిగా అడ్డుపడటానికి కారణం ఏంటంటే ఎవ్వరూ పరలోకం వెళ్ళకూడదు, అందరూ నాతో పాటు పాతాళంలోనే ఉండాలి. హల్లెలూయా. ఇదే కారణం. ఈ కారణం కనుక మీరు గ్రహిస్తే యేసు ప్రభుని ఎలా ప్రేమించాలో మీకు అర్థమవుతుంది. నీ భర్త కావచ్చు, నీ భార్య కావచ్చు, నీ పిల్లలు కావచ్చు, నీ చుట్టాలు కావచ్చు, నీ గ్రామస్తులు కావచ్చు, ఎలాగైనా నిన్ను వెనక్కి లాగేయటానికి ప్రయత్నం చేయిస్తాడు అపవాది. ఈ లోకమంతా దుష్టుని యందున్నది. కాబట్టి మనం ప్రభు అయిన యేసుక్రీస్తులో ఎంత జాగ్రత్తగా ఉండాలో అర్థం చేసుకోండి. అందుకే దేవుడు అన్నాడు, ఈ లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, నా నిమిత్తం మిమ్మల్ని చంపుతారు, హింసిస్తారు, ద్వేషిస్తారు అని చెప్పాడు. కాబట్టి మనం వాటన్నిటికీ సిద్ధంగా ఉండి యేసుని గట్టిగా పట్టుకుని చివరి వరకు నిలబడదాం. ప్రేమగల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, ఈరోజు మీరు మాకు ఇచ్చిన వాక్య భాగాన్ని బట్టి స్తోత్రాలు. యేసే దేవుడని, యేసే రక్షకుడని, యేసే ఆదియో అంతమని మేము తెలుసుకున్నాం. ఆ యేసుని పరిచయం చేయడానికే మేము ఈ క్రిస్మస్ వార్తలను చేస్తున్నాం. ఈరోజు మరి రూతు గారు వారి కుటుంబాన్ని దీవించి వారికి ఇచ్చిన కుమారుడు, కోడలు, మనవలు, కూతురు, అల్లుడు, మనమలు, రాజమండ్రి వారు అందరూ దీవించబడి ప్రతి ఒక్కరూ ఆరోగ్య, సంతోష, సమాధానములతో ఉండి వారికి ఉన్న అనారోగ్యాల నుంచి కూడా పూర్ణ విడుదల అనుగ్రహించి ఈ క్రిస్మస్ ఆశీర్వాదములు వారికి దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచిదండి. ఓకే.